ఓం నమస్తే. యోగాభ్యాస పనులందరికీ ఆహ్వానము. భోగాపవర్గార్థం దృశ్యం. దృశ్యం అంటే ప్రపంచం. ప్రపంచంలోని అన్ని పదార్థాలకు దృశ్యం అని పేరు. ఈవెన్ మానవ శరీరాలకు కూడా, ఇతర ప్రాణుల శరీరాలకు కూడా ప్రపంచం అని పేరు. ఇదంతా దృశ్యం అని పేరు. భోగాపవర్గార్థం. భోగము అంటే ఆత్మల యొక్క ఉపయోగార్థము, ఆత్మలు జీవించడానికి, బతకడానికి, వాడుకోవడానికి ఇచ్చినటువంటి పదార్థాలు. అపవర్గం అంటే పరమాత్మను కూడా తెలుసుకోవడానికి ఇదే ఉపసాధనం. వీటి ద్వారానే సాధ్యమైతే లేకుండే కాదు. కానీ పరమాత్మ కొరకు మాత్రం ప్రపంచాన్ని సృష్టించలేదు. అందుకొరకనే మనం పరమాత్మను తెలుసుకోవడానికే సృష్టింపబడడం అని తెలుసుకోవాలి, వాడుకోవాలి, వదిలిపెట్టాలి. పరమాత్మను తెలుసుకోవాలి, మోక్షానికి పోవాలి. లోకా సమస్త సుఖినో భవంతు. కాజిపేట లక్ష్మణ యోగాచార్య. ఓం.